లడ్డూ కల్తీ అంశంపై మరో అంకం మొదలవుతోంది. ఏకసభ్య కమిషన్ తనకు అప్పగించిన టాస్క్ ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది. ఆ బ్రేకింగ్ ఇది. సీఎం చంద్రబాబు తోటి ఐఏఎస్ దినేష్ కుమార్ భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి అంశంపై విచారణకి ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ పేరును ఏకసభ్య కమిషన్ కోసం ప్రభుత్వం ప్రకటించింది. కల్తీ నెయ్యిపై నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ అంశంపై 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు దినేష్ కుమార్. కల్తీ నెయ్యి అంశంలో నిర్లక్ష్యం, అందుకు బాధ్యులైన సంస్థలు, వ్యక్తులపై చర్యలకు సిఫారసు చేస్తారు దినేష్ కుమార్. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకి దారితీసిన విషయం మనకు తెలిసిందే. ఆ సిట్ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 1 man కమిటీని ఏర్పాటు చేయడం, దాని పట్ల మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా దానికి ఎలాంటి అభ్యంతరం లేదని నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ కేసు తాజాగా ఒక కీలకమైన మీటింగ్ ఒకటి జరిగింది. ముఖ్యమంత్రితో మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. ఆయన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 1 man కమిటీని ఏర్పాటు చేసేటప్పుడు చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో కేవలం ప్రత్యక్ష పాత్ర ఉన్న ఉద్యోగులు మాత్రమే సిట్టు గుర్తించగలిగింది. దాని తర్వాత దానికంటే ఆ నిర్ణయాలను ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో ఆ నిర్ణయాలను తీసుకున్న వాళ్ళు పాత్రదారులు దీంట్లో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పటికీ కూడా సూత్రధారులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిబంధనలను సడలించారో, లేకపోతే ఇట్లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి కారకులు ఎవరున్నారో, ఎవరు లబ్ధి పొందారో, ఎవరైతే కీలకమైన పొజిషన్స్ లో ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేయాలి. ఎందుకంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇట్లాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు మళ్ళీ నిరపరాధులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా పాత్రదారులకి మాత్రమే కాకుండా సూత్రధారులను కూడా గుర్తించి వాళ్ళ పట్ల మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 1 man కమిటీ అనేది కేవలం రికమెండేషన్ బాడీ. ఆ 1 man కమిటీ 45 రోజుల్లో ఇచ్చే రిపోర్ట్ ని తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకి ఎలా ముందుకు వెళ్లాలన్న దాని మీద వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి 45 రోజుల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా 1 man కమిటీ సభ్యులైన దినేష్ కుమార్ కి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు నుంచే కార్యక్షేత్రంలోకి దిగేతారనుకోవచ్చు. ఈ రోజు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించాలని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి 45 రోజుల లోపల ఆ నిర్ణయం ఆయన ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, దాని పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.